కాంట్రడిక్టరీ. ఇంకొకటి బీసీ అభ్యర్థి 42% రిజర్వేషన్లు ఇచ్చాము, బీసీ పట్ల కట్టుబడి ఉన్నాము అని కాంగ్రెస్ చెప్పుకుంటుంది. దాన్ని క్వశ్చన్ చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఉపరాష్ట్రపతి పదవికి బీసీ పెట్టలేదు కనుక మేము క్వశ్చన్ చేస్తా అంటే బీఆర్ఎస్ కూడా బీసీలకు కమిటీ అయి ఉంది కదా, మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బీసీకి దక్కిస్తారా? నాకు చెప్పండి. కేటీఆర్ బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కేసీఆర్ బీసీలకు ఇస్తారా? నాకు చెప్పండి. మరి మీరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కానీ బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కానీ బీసీలకు ఇవ్వలేదు కనుక బీసీల పట్ల బీఆర్ఎస్కు కమిట్మెంట్ లేదని కంక్లూజన్ రాగలమా? దానికి ఒప్పుకుంటారా? ఉపరాష్ట్రపతి పదవికి బీసీని పెట్టలేదు కనుక కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల కమిట్మెంట్ లేదు అనే కంక్లూజన్కి వస్తే బీఆర్ఎస్ అధ్యక్ష పదవి బీసీని పెట్టలేదు కనుక బీఆర్ఎస్ కూడా బీసీల పట్ల కమిట్మెంట్ లేదని కంక్లూజన్ రావాలా? దానికి ఆన్సర్ ఉండాలి కదా. పోనీ బీఆర్ఎస్ ఏమన్నా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పగలుగుతుందా? బీజేపీ చెప్పగలుగుతుంది, అవసరమైతే కాంగ్రెస్ చెప్పగలుగుతుంది, బీఆర్ఎస్ చెప్పగలుగుతుందా? అంటే ముఖ్యమంత్రి పదవి మీరు బీసీకి ఇస్తామని చెప్పడం లేదు కనుక మీకు బీసీల పట్ల కమిట్మెంట్ లేదు అని బీఆర్ఎస్ అనొచ్చా? అందువల్ల ఉపరాష్ట్రపతి పదవికి బీసీని పెట్టడము పెట్టకపోవడం ఆధారంగా ఒక రాజకీయ పార్టీ బీసీల పట్ల కమిట్ అయి ఉందా లేదా డిసైడ్ చేస్తారంటే ఉపరాష్ట్రపతి కన్నా ముఖ్యమంత్రి పదవి చాలా శక్తివంతమైంది కదా. మరి ముఖ్యమంత్రి పదవి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం పదవి బీసీలకు ఇస్తామని చెప్పమనండి. కేటీఆర్ చెప్పగలడా? కేసీఆర్ చెప్పగలడా? ప్రాక్టికల్గా జరుగుతుంది అది. అందువల్ల ఆర్గ్యుమెంట్ కూడా కరెక్ట్ కాదు. ఇక మూడవది, యూరియా ఇచ్చే పార్టీకి మేము ఓటు వేస్తాం, మేము ఉపరాష్ట్రపతి పదవి ఇస్తూ ఉంటున్నారు. అంటే రేపు కేంద్ర ప్రభుత్వం కనుక యూరియా ఇస్తే బీజేపీ కొట్టేస్తారా? ఇప్పుడు యూరియానే క్రైటీరియా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని మీరు చెప్తారు, ఓకే, అదొక పాయింట్. కేంద్ర ప్రభుత్వం సరిగా సప్లై చేయలేదని కాంగ్రెస్ పార్టీ అంటుంది. పోనీ రేపు జేపీ నడ్డా ప్రకటిస్తాడు బీఆర్ఎస్ ఎంపీల మద్దతు కొరకు మీరు ఎంత కావాలంటే అంత యూరియా తీసుకెళ్ళండి అని. మరి బీఆర్ఎస్ బీజేపీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? యూరియా ఇచ్చే వారికి ఉపరాష్ట్రపతి పదవి అంటే యూరియా బీజేపీ ఇస్తుంది. ఆర్ యూ రెడీ? ఇది ఒక పొలిటికల్ డిసిషన్ తప్ప ఉపరాష్ట్రపతి పదవికి ఎవరికి మద్దతు ఇవ్వాలి? బీఆర్ఎస్ కేటీఆర్ అన్నట్లు సర్వస్వతంత్ర పార్టీ. కాంగ్రెస్ పార్టీ చెప్తానో మరో పార్టీనో చెప్తానో బీఆర్ఎస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి గతంలో యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా వెనకాల? ఇప్పుడు ఒక్క సుదర్శన్ రెడ్డి విషయంలో వెనకాల ఉందా? నాకు చెప్పండి. అప్పుడు మీరు మద్దతు ఇచ్చారు కదా, మరి అప్పుడు అభ్యంతరమే లేదా? అందువల్ల ఇండియా కూటమి అభ్యర్థికి అప్పుడు మీరు గతంలో మద్దతు ఇచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదన్న దానికి ఆన్సర్ ఉంటుంది కదా. సో ఎస్, మేము ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. ఇది ఉపరాష్ట్రపతి పదవి లాంగ్వేజ్ ఇష్యూ కాదు, తెలుగువాడు తెలంగాణ వారు అన్నది కాదు. ఇది పొలిటికల్ ఫైట్. వీఆర్ పొలిటికలీ ఈక్విడిస్టెంట్ అనండి, అభ్యంతరం లేదు. ఎస్, బీఆర్ఎస్ హెస్ అ రైట్ టు బి ఈక్విడిస్టెంట్. ఎందుకంటే అది ఎన్డీఏలో లేదు, ఇండియా కూటమిలో లేదు. ఎంత చెప్పినా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇది ఆల్సో ఏ పొలిటికల్ కాంటెస్ట్ కనుక మీరు దూరం ఉన్నారు అంటే కొంత లాజిక్ ఉంటుంది. యూ హ్యావ్ రైట్. ఇప్పుడు టీడీపీ అనడం లేదా మేము ఎన్డీఏలో ఉన్నాం, మేము ఎన్డీఏ అభ్యర్థి మద్దతు ఇస్తాం, ఇది లాంగ్వేజ్ ఇష్యూ కాదు అని. డిఎంకే అనడం లేదా మేము ఇండియా కూటమిలో ఉన్నాం, తమిళ అయినా కూడా మేము ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తాం తప్ప ఎన్డీఏకి ఇవ్వం, ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ లాంగ్వేజ్, ఇది పొలిటికల్ కాంటెస్ట్ ఉంటున్నారు. బీఆర్ఎస్ కూడా అనొచ్చు, రెండు కూటమిలో లేం కనుక మేము ఇండిపెండెంట్గా ఈ ఎన్నికల్లో పాల్గొనము అనొచ్చు. కానీ చెప్తున్న కారణము చాలా విచిత్రంగా ఉంది. సీఎం ప్రతిపాదించింది కనుక మేము సపోర్ట్ చేయము, కాంగ్రెస్ ప్రతిపాదించింది కనుక మేము సపోర్ట్ చేయము. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఏమన్నా సుదర్శన్ రెడ్డి మాకు బాగా తెలంగాణ ప్రజలు అంటున్నారు. మరి తెలంగాణ బిడ్డే కదా పోటీ చేసేది. తెలంగాణ ప్రజలే మీకు బాస్ అయితే మీరు ఏ పార్టీ సపోర్ట్ చేసిన తర్వాత తెలంగాణ బిడ్డ కదా, తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ కదా. మరి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సమర్థించాడు, పార్టీలకు సంబంధం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. అందువల్ల నిజంగానే తెలంగాణ ప్రజలే బాస్ అయితే ఖచ్చితంగా సుదర్శన్ మద్దతు ఇవ్వాలి, ఎందుకంటే తెలంగాణ బిడ్డ కదా. అందువల్ల టీఆర్ఎస్ ఒక ఇండిపెండెంట్ పార్టీ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఎవ్రీ రైట్ టు టేక్ అ పొలిటికల్ స్టాండ్. కానీ దానికి మద్దతుగా చెప్తున్న కారణాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. యూరియా సప్లై ఇస్తే ఇచ్చే పార్టీకి ఓటేస్తాం, రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసిన క్యాండిడేట్కి ఇయ్యము, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇయ్యము,
కాంగ్రెస్ పార్టీ మద్దతున్న యశ్వంతిన కేసీఆర్ మర్చిపోయారా? సో దానికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ఈ లాజిక్ పనిచేయరు. ఎస్ దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు టేక్ ఎ స్టాండ్, తప్పేముంది. ఒక పొలిటికల్ పార్టీ ఏ స్టాండ్ అయినా తీసుకోవచ్చు. కానీ డిపెండ్ చేసుకోవడానికి తెలంగాణ ప్రజలే మా బాస్ అంటే మాత్రం